హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇది శనివారం నైటు చేసిన బ్లాగ్ అండి. సండే రోజు అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. శనివారం నైట్ అయితే నేను ఇలా మొక్కజొన్న బజ్జీలు చేసుకున్నా, మళ్ళీ చికెన్ కర్రీ చేసుకున్నా. ఒక రోజు ముందే ఎందుకు చేసుకున్నా అంటే నాకు సండే రోజు కూడా పని ఉండే కాబట్టి ఒక రోజు ముందు చేసుకొని పెట్టుకున్నా. సండే నైట్ అయితే తీసినాను. ఆదివారం కూడా పని ఉన్నదని చెప్పుట్లా నేను సండే రోజే శనివారం రోజైతే చికెన్ తీసుకొచ్చుకొని చికెన్ కర్రీ వేసుకుంటాం. అట్లాగా మొక్కజొన్నలు ఉన్నాయి కదా, మొక్కజొన్న బజ్జీలు చేసుకుందాం అని ఇలా మొక్కజొన్నలు అయితే పొట్టు అయితే పైన అయితే పొట్టు మొత్తం తీసిన 3 మొక్కజొన్నలు అయితే కిలో అయ్యిందండి. వలిస్తే మొత్తం కిలో ఈ గిన్నె మొత్తం నిండిదన్నమాట. నా సండే స్పెషల్ అంటే చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే చేసుకోవాలని శనివారం నైట్ అయితే చికెన్ తీసుకొచ్చుకొని ఇలా 3 సార్లు అయితే మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నాను. అల్లం వెల్లిపాయ దంచుకున్నాను. నాకు ఎప్పటిదప్పుడే అల్లం వెల్లిపాయ అని దంచుకుంటాను. స్టాక్ పెట్టుకుంటే అది ఒక రకంగా నాకు వాసన వస్తుంది, అది కొంచెం నాకు నచ్చది. కూరలు కూడా అంత రుచిగా ఇయ్యారనేసి నేనైతే ఎప్పటిదప్పుడే ఓపికతోటి అయితే దంచుకొని అయితే కూర వండుకుంటా. 2 టమాటాలు 2 ఉల్లిగడ్డలు అయితే కావాలి. చికెన్ అయితే 3 అద్దపావులు తీసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్. బజ్జీలు కూడా వేసుకుంటున్నావు కదా, అందుకనే కిచెన్లో కొంచెం గ్యాస్ కాడ అయితే చీకటి పడుతుంది. అక్కడ వెనకాల అయితే లైట్ ఉంది, ఇలా ఎదురుగా అయితే అటు సైడ్ అయితే లైట్ అయితే ఒకటి పెట్టుకోవాలి. అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు. పెట్టాలని అనుకుంటున్నా కానీ అది టైం వచ్చినప్పుడు ఆగదన్నమాట. అది కూడా అవుతుందండి. అందుకనే నేను నైట్ అయితే అసలు వీడియోలు తీయను. నైటు ఏ వంట చేసినా కూడా నేనైతే వీడియోలో తీయనమాట. ఎందుకంటే చీకటి పడుతుంది, అంతే క్లియర్గా కనిపించదని. టమాటాలు ఉల్లిగడ్డలు ఇలా ఉల్లిగడ్డలు అయితే కోసుకొని నీళ్ళలో వేసుకుంటే దాని మీద పొట్టు అనేది త్వరగా వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగనే తీస్తా. ఎన్ని ఉల్లిగడ్డలు ఒకటైనా 2 అయినా కోసుకున్నప్పుడైతే ఇలా ఫస్ట్ కోసిన వెంటనే అలా నీళ్ళలో వేసి అయితే కడుక్కుంటానమాట. టమాటాలు కొంచెం మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడైతే కొంచెం ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి. తర్వాత 2-3 రోజులు అయినాక అది కొంచెం వల్లిపోయినట్టు ఖరాబ్ అయినట్టు ఆడ డాగులు అయితే కనిపిస్తున్నాయి, తొందరగా ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఇక ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకున్న ఈ అల్లం వెల్లిపాయ కూడా దంచుకున్నాను అన్నమాట. సన్నగా ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకుంటాను. నా స్టైల్గా నేను చూపిస్తున్నాను. నేను ఎట్లా చేసుకుంటున్నాను చికెను మీకు అలాగే చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇలా కొంచెం కొత్తగా ఏమీ లేదు. కొంతమంది అయితే జీడిపప్పు పేస్ట్ ఉల్లిగడ్డ టమాటాలు పేస్ట్ చేసుకుంటారు. అలాంటివి నేను ఏమి చేసుకోను. నేను ఎప్పుడు ఎట్లా చేస్తానో అట్లా చేస్తాను. నాకు అలా చేసుకోవడం అంత ఇష్టం ఉండదు. మిక్సీలో ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ రుబ్బుకొని వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఒకసారి చేసి చూసినా నాకు అంత రుచిగా అనిపించలేదు. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అదే విధంగా మీరు కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మా అత్తమ్మ కూడా ఇలాగే సింపుల్గా చేస్తుంది అన్నమాట. నేను కూడా మా అత్తమ్మ లాగానే చేస్తాను. పెళ్ళైన కొత్త నుంచి అయితే మా అత్తమ్మ అయితే నాకు వంటలు చాలా నేర్పింది. అంతకుముందు అయితే నాకు వంటలు అనేది రావు. మా అమ్మ కూడా ఎప్పుడు వంటకాడికైతే రానియలేదు, తనే చేసేదన్నమాట. ఇప్పుడు నూనె అయితే గిన్నె పెట్టుకొని స్టవ్ మీద నూనె పోసుకొని గరం అయినాక అలా కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని మళ్ళీ ఉల్లిగడ్డలు కొంచెం వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేగించుకోవాలి. దోరగా అయితే వేగాలి ఫ్రెండ్స్. మీరేం సండే స్పెషల్ చేసుకున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోలు కొంచెం పెట్టినవి కొంచెం ఇంట్రెస్ట్ చూడండి ప్లీజ్. కొంచెం నేను తెలుగు అనేది నాకు అంత స్పష్టంగా మాట్లాడుకోపోవచ్చు. నాకు ఎలాగ తెలుగు వస్తుందో అలాగే మాట్లాడుతూ మేము ఎక్కువ అంటే మహారాష్ట్రలో పుట్టి పెరిగినాం కదా, అందుకని మాది కొంచెం తెలుగు లాంగ్వేజ్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. కొన్ని మిస్టేక్ పోతే నాకు కొంచెం క్షమించండి, అర్థం చేసుకోండి. తర్వాత ఈ ఆనియన్స్ అనేది దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటా, దంచుకున్నా కదా.
ఈ దంచుకున్న అల్లం వెల్లిపాయ అయితే వేసుకుంటున్నా. కొంచెం మనం చికెన్లో మటన్లో ఏళ్ళైనా కొంచెం అల్లం వెల్లిపాయ ఎప్పటిదప్పుడు దంచుకొని వేసుకుంటేనే రుచి ఇస్తుంది. కొంచెం ఎక్కువ వేయడం వల్ల మంచిగా ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ అయితే కొంచెం పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మొక్కజొన్న కంకులు కూడా నేను వలుచుకోలేను ఫ్రెండ్స్. ఇలా చికెన్ కర్రీ చేసుకుంటూ మధ్య మధ్యలో టైం తీసుకొని మొక్కజొన్న కంకులు అయితే వలవడం జరిగింది. రెండు ఒక్కసారి కావాలంటే టైం చాలానే పట్టింది నాకైతే. 9:30 నుంచి నేను స్టార్ట్ చేస్తే నాకు నైట్ అయితే 11:30కి అయితే వంట పూర్తిగా అయింది. ఇప్పుడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా బాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే కొంచెం ముక్కలకు మంచిగా అంటుకొని ముక్కలు కూడా రుచిగా ఉంటాయి, నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ముక్కలకు ఉన్న నీరంతా కూడా తీసేస్తుంది అనమాట. అందుకని ఉప్పు వేసుకుంటే చాలా మంచిది. కొంచెం మనకు చికెన్ కర్రీ కూడా కొంచెం చిక్కగా ఇస్తుంది. అందుకని ఇలా కలుపుకొని ఉప్పు అయితే వేసుకుంటాను. నా వీడియోలు చూడండి ప్లీజ్. షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నాను, ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి. ఎలాగున్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు వెళ్తాను. అప్పటి లెక్క వ్యూస్లు అనేవి రావట్లేదు, కొంచెం తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. దానివల్ల నాకు వాచ్ టైం కూడా చాలా తగ్గిపోయిందండి. సపోర్ట్ చేయండి. శ్రావణ మాసంలో చికెన్ తినొచ్చా అంటట్టుగా మీరు ఎవరో ఒకరు వచ్చి అనుకోవచ్చు. నాకు శ్రావణ మాసం అనేది ఏం లేదండి. నేనైతే శ్రావణ మాసం అయితే తింటాను. సోమవారము ఇట్లా దేవుళ్ళకైతే ఎప్పటిలాగా ఎలా పూజ చేసుకుంటూ అలా పూజ చేసుకుంటూ వరలక్ష్మి వ్రతం అనేది చెయ్యను కొని వరలక్ష్మి శుక్రవారం రోజు అయితే పూజ చేసుకుంటాను. చికెన్ మంచిగా మనం ఫ్రై అయిందండి. ఫ్రై అయినాక ఇప్పుడైతే చికెన్లో కొంచెం కారం వేసుకుంటా. రుచి తగ్గట్టుకు కారం వేసుకోవాలి. సన్నమిరపకాయల కారం అయితే వేస్తున్నాను నేనైతే. మీరు సన్నమిరపకాయల కారం కంటే మీరు దొడ్డు మిరపకాయలు ఉంటాయి కదా మీడియం సైజులో, ఆ కారం అయితే బాగుంటుంది. ఎందుకంటే కారం ఎక్కువ వేసి ఇట్లా మన చికెన్ అనేది గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అన్నమాట. ఈ సన్నమిరపకాయల కారం ఏంటంటే కొంచెం వేస్తే కారం అవుతుంది, కానీ కూర అనేది చిక్కగా వస్తలేదండి, కొంచెం పలసగా ఉంటుంది. అందుకనే కారం అయితే విపరీతంగా ఉంటుంది. నేను అనుకున్న సన్నమిరపకాయల కారం పట్టిస్తే మనకు కొంచెం కారం అనేది ఎక్కువ రోజులు వస్తుంది, కారం కూడా తక్కువ వేసుకోవచ్చు అంటట్టుగా నేనైతే అనుకొని తెచ్చినమాట. కానీ అది కూర అనేది మనకు చిక్కగా ఇస్తలేదు. దీనికంటే మీకు నాకైతే అర్థం అయిందంటే మీడియం సైజులో మిరపకాయలు అయితే బాగుంటుంది, ఎర్రగా ఉంటుంది, మళ్ళీ మనకు కొంచెం కారం ఇస్తుంది. కొంచెం ఎక్కువ వేయడం వల్ల దానికి చిక్కగా వస్తుంది అన్నమాట ఏదైనా కూర అయినా. తర్వాత ఈ కారం వేసుకున్న తర్వాత కలుపుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక వెంటనే మూత పెట్టేయాలి, ఎందుకంటే కలుపుకున్నట్టయితే టమాటాలు ఉడకాయి అన్నమాట. ఇప్పుడు చూడండి టమాటాలు అయితే ఉడికిపోయినట్టున్నాయి. 5 నిమిషాలు అయింది. మూత తీసి మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడైతే చూద్దాం. 5 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు టమాటాలు అయితే చూడండి, మీద టమాటాలు మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉంటా అంటే టమాటాలు మెత్తగా ఉడికి గుజ్జులాగా అయ్యి చికెన్ చిక్కగా అవుతుందండి. ఎప్పుడైనా చికెన్లో మనము టమాటాలు వేసుకున్నట్టయితే మనకు కొంచెం మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లనే వదిలేయాలన్నమాట. వదిలేయడం వల్ల చికెన్ మన టమాటాలు అనేది మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా బాగా కలుపుతూ ఉంటా అంటే ఆ టమాటాలు అనేది మంచిగా
మెత్తగా ఉడికిన టమాటాలు గుజ్జులాగా అయిపోయి పేస్ట్ లాగా అయి చిక్కగా ఇస్తుంది అన్నమాట. నేను ఇలాగనే చేస్తానంటే కొంచెం వంటలు అనేది నాకు ఇప్పుడు ఎక్కువ చేయడం లేదు, ఏదో ఉన్న దాంట్లోనే సర్దుకుపోతున్నాను. వంటలు అయితే ఫస్ట్ అయితే బాగానే చేసేదాన్ని, ఇప్పుడైతే ఎక్కువ చేయడం లేదు. వంట చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా అనిపించడం లేదు. అందుకని వీడియోలు కూడా వంటకాలలో కొంచెం వీడియోలు కూడా తక్కువ తీస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఈ అల్లం వెల్లిపాయ దంచుకున్న రోళ్ళకు కొంచెం నీళ్ళు పోసుకొని ఎసరు పోసుకోవాలి. ఎసరు కూడా కొంచెం ముక్కలు మునిగేదాకా కూడా కొంచెం వేరే ఎసరు కూడా పోస్తాను. ఎందుకంటే కొంచెం మనము మొక్కజొన్నల కంకుల బజ్జీలు చేసుకుంటున్నాం కదా, అందుకని బజ్జీలకు కూడా కావాలి కదా, కొంచెం ఎసరు ఉంటే బాగుంటుందని. తర్వాత ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మంచిగా బాగా కలిపి మూత పెట్టుకొని కొంచెం మీడియంలో నేనైతే గ్యాస్ పెట్టుకొని మొక్కజొన్న కంకులది వలుచుకున్నాను అన్నమాట. మధ్య మధ్యలో కూర వండుకుంటూనే టైం తీసుకుంటూ మొక్కజొన్న కంకులు వలుచుకున్నాను అన్నమాట. 3 మొక్కజొన్న కంకులు కదా, అందుకని పనికి వెళ్ళి వచ్చేసరికి అయితే నైట్ 8 అయింది. కొంచెం మాకు పని ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, అందుకని నైట్ 8 అవుతుంది. అంతసేపు ఎందుకు, అంతసేపు పని చేసి ఎందుకు అని మీరు అనుకోవచ్చు. కానీ పక్క పంటే ఉన్న బిల్లుకి ఆనిచ్చి పని కంపెనీ అయితే ఉంది, అందుకనే పని ఉన్నప్పుడే మనం చేసుకోవాలి కదా. ఒక్కోసారి పని లేక ఇంటికాడ కూడా కూర్చుండి అవుతుంది. పెయి మీద పని మనం ఎంత వేసుకుంటే అంత అన్నమాట. అందుకని కొంచెం ఓవర్ టైం అనేది చేసుడు అవుతుంది. మనం పానం మంచిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, పానం మంచిగా లేనప్పుడు ఇంటికాడ ఉంటుంది అన్నమాట. నేనైతే ఇప్పుడైతే చికెన్ అనేది మంచిగా మెత్తగా మంచిగా ఉడికిపోయింది. పులుసు కూడా ఎంత మంచి చిక్కగా అయింది చూడండి. ఇప్పుడు రెడీ అయింది చికెన్ అయితే. ఇప్పుడు మొక్కజొన్న కంకులు బజ్జీలు చేసుకున్నాం, ఓకేనా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇలా ఉప్పు వేయడం అనేది మర్చిపోయినాను. ఫస్ట్ చికెన్లో మనం ఉప్పు వేసుకున్నాం కదా, మళ్ళీ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకొక చెంచా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు లేని కూర చెత్త కుప్పతో సమానం కదా. ఎంత మంచిగా వండినా, ఎన్ని రకాలు వేసి వండినా కూడా ఉప్పు లేకపోతే అసలు కూర కాదండి. మళ్ళీ ఉప్పు వేసుకుంటేనే దాని రుచి మనకు వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మొక్కజొన్న కంకులన్నీ వలుచుకున్నాం మొక్కజొన్న కంకులు వలుచుకున్నాం అయితే గిన్నె మొత్తం రెండిపోయిందండి. కిలో మొక్కజొన్నలు గింజలు అయితే వచ్చినాయి. అందులోకి వెళ్ళి సగం అయితే మిక్సీలో వేసుకున్నాను. ఈ మిక్సీలో వేసుకొని మిరపకాయలు అయితే ఒక 15 మిరపకాయలు తీసుకోండి. నాకు కొంచెం కారం అనేది తక్కువ అయిందండి నాకైతే, ఎందుకంటే ఇందులో నేను బియ్యం పిండి కలుపుట్లో నాకు కొంచెం కారం అనేది తక్కువ అయిందనమాట. 15-16 మిరపకాయలు అయితే తీసుకుంటే కిలోకు సరిపోతుంది అనమాట. దాంట్లో జీలకర్ర అల్లం ముక్క వేసుకున్నాను. మళ్ళీ తర్వాత కల్జమ్మాకు కూడా వేసుకున్నాను. మనం బజ్జీలైనా గ్యారెలైనా దేంట్లైనా కల్జమ్మాకు ఉంటేనే రుచి ఇస్తుంది అన్నమాట. తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి సరిపడా. చెంచన్నర ఉప్పు అయితే వేసిన, నేనైతే కిలోన్నరకైతే చెంచన్నర ఉప్పు వేసిన. ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మిక్సీలో అయితే రుబ్బుకోవాలి. ఈ లోపలైతే కడాయిలో అయితే నూనె పోసుకొని గ్యాస్ మీద పెట్టిన మొక్కజొన్న కంకులు మిక్సీలో రుబ్బుకొని అది రెడీ అయ్యేసరికి నాకైతే నూనె అయితే గరం అవుతుంది అన్నమాట. మిక్సీలో అయితే నేను రుబ్బుకున్నాను. బాగా మెత్తగా రుబ్బుకోవద్దు, కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి కొంచెం. ఎందుకంటే మెత్తగా పిండిలాగా రుబ్బుకుంటే మనకు అవి గ్యారెల్లాగా రాదన్నమాట, చేతికనే రాదన్నమాట. దీన్ని బాగా ఇట్లా రుబ్బుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇవి మన మొక్కజొన్న కంకులు అనేది బాగా లేతగా ఉన్నది, అందుకని కొంచెం అలా రసం అనేది వెళ్ళింది, దోశ పిండిలాగా అయిందనమాట. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి వేసుకుంటాం. నేను 1 కిలో మొక్కజొన్న కంకులకు నాకు 2 పిడికిలు అయితే బియ్యం పిండి అయితే పట్టింది. మళ్ళీ తర్వాత ఇంకొంచెం చెంచా ఉప్పు కూడా సగం చెంచాడైతే ఉప్పు కూడా వేసుకున్నాను. మళ్ళీ కొంచెం ఉప్పును మీద నుంచి అయితే కారం వేసుకున్నాను, పొడి కారం అయితే. ఎందుకంటే నాకు మిరపకాయలు అనేది తక్కువ అయినాయి కాబట్టి మీకు ఫస్టే నేను చెప్పిన కదా, కిలో మొక్కజొన్న కంకులకైతే 2 పిడికిల బియ్యం పిండి ఒక 10-16 మిరపకాయలు వేసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. 2 చెంచాలు ఉప్పు కూడా వేసుకుంటే బరాబర్ సరిపోతుంది అన్నమాట. ఈ వడలు అయితే చాలా బాగా వచ్చినాయండి. నేనైతే పొద్దునైతే తిన్నాను, నాకైతే మస్తు టేస్ట్గా అనిపించింది. వడలు అయితే మనం సేమ్ మెహందీ వడలు ఎలా వేసుకుంటామో అలా ఉబ్బినాయి అనమాట. అలా ఉబ్బి కొంచెం సాఫ్ట్గా మంచిగా ఇట్లా స్మూత్గా మంచి స్పాంజీ లాగా అయి వచ్చిందనమాట. చాలా టేస్ట్, చికెన్ కూడా బాగా టేస్ట్ అయింది నాకైతే. పొద్దున్న అయితే పని అంతా తీర్చుకొని ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకొని పక్క బట్టలన్నీ విండేసుకున్న, వరలక్ష్మి పూజ చేసుకోవాలనేసి. తర్వాత పనులన్నీ చేసుకున్న తర్వాత నేను ఈ చికెన్లు అయితే వడలు అయితే నాకు ఒక టిఫిన్ లాగా చేసిన అనమాట. చాలా టేస్ట్ వచ్చింది, స్పాంజీ లాగా ఉబ్బిన అనమాట. నాకైతే బజ్జీలు అంటే బాగా ఇష్టం. సంవత్సరానికి అయితే నేను ఈ సీజన్ అయిపోయేదాకా మొక్కజొన్నలతోటి అన్ని వెరైటీ వేసుకొని తింటాను అన్నమాట. కొంచెం నూనెలో కాగింది లేదని కొంచెం పిండి వేసి చూసిన, కాగిందన్నమాట. తర్వాత ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నాకైతే మళ్ళీ చాయ్ జాలి ఉంటుంది కదా, చాయ్ జాలి మీద నేను వడలేసి మనం మెహందీ వడలాగా చేసి కూడా చేశాను. ఆ వీడియో అనేది నేను చూపించలేకపోయిన నైటు, ఎందుకంటే నేను మొబైల్లో ఛార్జింగ్ కూడా అనుకోకుండా అయిపోయింది, మళ్ళీ అందులోటే కరెంటు కూడా పోయిందన్నమాట. అందుకని చూపించలేకపోయినాను. ఈ యొక్క వాయువుకే కరెంట్ అయితే ఉండే, మొబైల్లో ఛార్జింగ్ ఉండే. ఫస్ట్ వేసిన బజ్జీలు అయితే చూపించిన కానీ సెకండ్ సారీ చేసిన బజ్జీలు అయితే చూపించలేకపోయినా. సెకండ్ సారీ అయితే చాయ్ జాలి మీద వడల్లాగా చేసుకొని వేసుకోవడం జరిగింది, మంచిగా వచ్చినాయి. కానీ నాకు బాగా టైం పట్టింది ఈ బజ్జీలు వేసేసరికి, చికెన్ వేసేసరికి. పనికి వెళ్ళొచ్చి మళ్ళీ ఈ పని చేసేసరికి చాలా అలసిపోయినాను. 11:30-12 అయింది. ఇలా నేను చాయ్ జాలి అయితే బజ్జీలు వేయడం తర్వాత చేసినాను. వచ్చినాయి, బాగానే వచ్చినాయి. మీరు వీడియోలు చూడండి. ఫస్ట్ వీడియో అయితే పెట్టిన, కొంచెం చూడండి, చాలా బాగా వచ్చినాయి. గుండ్రంగా మన మెహందీ వడలాగైతే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం బజ్జీలు అనేది విడిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట. అందుకని ఒక చేతి అయితే మొబైల్ పట్టుకొని ఇంకో చేతి అయితే చేయాలంటే అది నాకు కాలేదండి. అందుకనే మొబైల్ పక్కన పెట్టుకొని నేనైతే తర్వాత నేను బజ్జీలు అయితే వడల్లాగా మంచిగా చేసుకున్నాను అనమాట. వీడియోలు చూపించున్నాను చూడండి. వడలు అయితే సూపర్ వచ్చినాయి, స్పాంజీ లాగా ఉబ్బినాయి అనమాట. పొద్దున్నైతే వడలు తిన్నాను, చాలా టేస్ట్ వచ్చినాయి, చాలా స్పాంజీ లాగా మంచిగా మెత్తగా వచ్చినాయి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. నేను చేసిన విధానంగా మీరు కూడా చేయండి. చికెన్ కర్రీకి అయితే చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సపోర్ట్ నాకు చేసినట్టయితే నా వీడియోలు అనేది ముందుకు వెళ్తుంది అన్నమాట. నేను చేసిన విధానంగా మీరు చికెన్ కర్రీ మొక్కజొన్నల కంకులు బజ్జీలు చేసుకొని టేస్ట్ చేయండి, ఓకేనా. బాయ్ మరి.